100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. సార్ మీరు అంటే అద్భుతమైన నటనని సౌందర్య గారు ఎంత గొప్ప నటి సార్. అమ్మ సౌందర్య గారితో 5 సినిమాలు తీశాను నేను. ఇప్పుడు నేను అంటే ఆ రోజులు వేరమ్మా. ఫస్ట్ తీసుకున్న కాడి నుంచి అరుణకిరణము, నవభారతము, భారతనారి, హిట్లరు, మామగారు, పల్లాంటి పౌరుషం, పెళ్లి చేసుకుందాం, పవిత్ర బంధం, గోకులంలో సీత, అలాంటి సినిమాలు ఆ వరవడమ్మా. అవి ఏంటి ఓన్లీ డ్రామా పాటలు, మంచి రికార్డింగ్, ఆ బడ్జెట్లు వేరమ్మా. అలా తీసాము 50 సినిమాల దాకా. దీని తర్వాత ఇక నా వల్ల కాదు, నేను తీవేంద్రా బాబు అని నేను మానేసి. అదే అది సార్. సౌందర్య గారు ఎలా అయితే నటించారు, మీరు ఒక చిరంజీవి గారిని, ఒక రాజశేఖర్ గారిని, ఇంతమందిని డైరెక్ట్ చేశారు, ఒక వెంకటేష్ గారిని. ఈ తరంలో ఇప్పుడు ఎవరున్నారు సార్ సౌందర్య గారి తర్వాత అటువంటి నటీమణి ఉన్నారమ్మా? అసలు సౌందర్య గారిలాగా ఆ క్యారెక్టర్స్ ఎవరు వేస్తున్నారు, ఎక్కడున్నారు అసలు? వీళ్ళు డాన్సర్స్ ఎక్కువ వచ్చారు. ఇప్పుడు శ్రీలీల వచ్చింది, అమ్మాయి సెంటిమెంట్ క్యారెక్టర్ కంటే కూడా ఎక్కువ గ్లామరస్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తాము. ఒక్క కీర్తి సురేష్ లాంటి మహానటి అమ్మాయి ఒకటే అలా కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఉన్న అమ్మాయి. అసలు సౌందర్యంతో పోల్చుకోవడానికి లేదమ్మా. అప్పుడు విజయశాంతితో నేను ఎక్కువ సినిమాలు చేశాను, సౌందర్యతో అందరి హీరోయిన్లతో చేశానమ్మా. నేను చేయని హీరోయిన్ ఎవరు లేరు, భానుప్రియ కానీ వాళ్ళు కానీ అందరు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ సినిమాకి చేసే హీరోయిన్స్ నా ఉద్దేశం తగ్గిపోయారని ఫీలింగ్. ఒకవేళ కొత్తగా ఏమన్నా వచ్చి, ఇప్పుడు కీర్తి సురేష్ మహానటి పేరు వచ్చింది, మళ్ళీ ఆ అమ్మాయి కమర్షియల్కి వెళ్ళిపోద్ది, ఆటోమేటిక్గా లాగేస్తారు ప్రొడ్యూసర్. ఇలా ఉంది. అందువల్ల పెద్ద సినిమాలు అనేదానికి చిన్న సినిమాలు అన్నదానికి చాలా దూరం అయిపోయింది. అవును, ట్రీట్మెంటే చాలా తేడా ఉంది సార్. హిట్లర్ సినిమా మీకు ఎలా స్ఫురించింది అసలు? చిరంజీవి గారికి ఒక డౌన్ టైం నడుస్తున్న టైంలో ఆయనకు మళ్ళీ ఒక లైఫ్ ఇచ్చే సినిమా అది అవుతుందని మీకు అనిపించి? నేను లైఫ్ ఇచ్చాను అన్నగా తప్పమ్మా. ఆ సినిమా చిరంజీవి గారు నిజమే గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చి ఆయన మొదట ఏ సినిమా చేయాలి, ఏంటి రొటీన్ యాక్షన్, ఫైట్, డ్యాన్సులు, ఆయన ఎక్కువ డ్యాన్సులు బ్రహ్మాండం చేసేవాడు. ఇలా ఉంటున్న పరిస్థితుల్లో అప్పటికి నేను పవిత్ర బంధం చేశాను. పవిత్ర బంధం ఫుల్ సెంటిమెంట్ సినిమా. అవును, లివ్ ఇన్ రిలేషన్షిప్ లాంటిది మీరు అప్పుడే ప్రవేశపెట్టారు. కానీ కన్విన్స్ అయ్యారు అందరూ. ఎక్కడ సూపర్ హిట్. 9 out of 9 లాంగ్వేజెస్లో 8 లాంగ్వేజెస్లో అది రీమేక్ అయింది. పవిత్ర బంధం బ్రహ్మాండంగా ఆడింది. ఓహో, సూపర్ సెంటిమెంట్ సినిమాలు అంటే అప్పటికి మామగారు. నాకు రాజేంద్ర ప్రసాద్తో తీసిన ఎర్రబందారం, ఫ్యామిలీ డ్రామాస్, నాకు బెస్ట్ అవార్డ్స్ వచ్చింది, నంది అవార్డు అప్పటికి. ఎర్రబందారం వాటికి మామగారు, దాసరి నారాయణరావు గారి చేత మామగారు వేయించాం. ఇలాగా హిట్లర్ అనే సినిమా కన్నడం ఉంది, అది మలయాళం. దాంట్లో మమ్ముట్టి వేసాడు. ఆ క్యారెక్టరు గురుగారు అయితే ఎట్లా ఉంటుందని ఎడిటర్ మోహన్ గారు, ప్రొడ్యూసర్ గారు, సుబ్బయ్య రాజు చూద్దాం అని చూసాము. బ్రహ్మాండం ఉంటుంది ఆయన వేస్తే గురుగారిని అంటే పోయి అప్పుడు ఆయన చూశాడు, ప్రొడ్యూసర్ చూసి ఓకే చేద్దాం అన్నారు. చేద్దామని అన్న తర్వాత అప్పుడు ఆ సినిమా చిరంజీవి గారు 5 చెల్లెలు, ఒక హీరోయిన్ రంభ, ఫాదర్ క్యారెక్టర్ వచ్చి దాసరి గారు. అలాగా అంటే పవిత్ర బంధం తర్వాత మంచి సెంటిమెంట్ సినిమా కదా అది. పవిత్ర బంధం బాగా ఆడిద్ది కదా. అయితే సుబ్బయ్య అయితే కరెక్ట్ దీనికి. అంటే వరుసగా నాకు అన్ని సెంటిమెంట్ సినిమాలు మామగారు ఇవన్నీ ఉండబట్టి సుబ్బయ్య అయితే కరెక్ట్ అని చెప్పి నన్ను పిలిచి, సుబ్బయ్య హిట్లర్ చేస్తున్నాం అంటే, చిరంజీవి గారు చూసారా సార్, చిరంజీవి గారు ఓకే అన్నారు, నువ్వు డైరెక్టర్గా కూడా ఓకే అన్నారు.
ఆ మహానుభావుడికి మనసులో దండం పెట్టుకొని నేరుగా వెళ్ళి దండం పెట్టి, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కడు ఏం కోరుకుంటాడు, చిరంజీవి గారికి ఒక సినిమా చేస్తే బాగుండు, అందరు కోరుకుంటారు. అలాంటి అదృష్టం నాకు వెంటనే వచ్చింది. ఇంత అంటే సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ముందు ఎన్ని దెబ్బలు తిన్నా, ఫస్ట్ పవిత్రమందం, తర్వాత హిట్లరు నిజంగా ఆ చిరంజీవి గారు ఎంత గొప్పగా చేశాడు. ఆయన 5 చెల్లెళ్ళు, క్లైమాక్స్ కానీ అసలు మెలో డ్రామా, బ్యూటిఫుల్ పిక్చర్, పెద్ద హిట్, 100 days దాటిపోయింది. అలాగా అది నేను అక్కడి నుంచి అమ్మాయి సెంటిమెంట్ సినిమాలు నాకు మొదలుపెట్టి, పవిత్ర పెళ్లి చేసుకుందాం, గోకుల సీత, ఇలా 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 రకరకాల సినిమాలు. మా రాజశేఖర్తో 9 సినిమాలు చేశారు. మీరేమో ఆయన్ని సెంటిమెంట్ గా చూపించేవారు. సెంటిమెంట్ చూపించాం. కోట రామకృష్ణ గారు ఆంగ్లేయ చూపించేవారు. అవును. మీ ఇద్దరికి బాగా అంటే రాజశేఖర్ గారిని చూపించడంలో ఇద్దరు పోటీ పడేవారు ఒకరికొకరు అని అనేవారు. అంటే ఒకటమ్మా, నేను చేసింది అన్న అంటే ఫస్ట్ ఒక అడవిలో ఉండే అడవి మనిషి, వాడికి ఒక తమ్ముడు. అలాంటి తమ్ముడుని అక్కడ ఒక పక్క నక్సలైట్స్, ఒక పక్క పోలీసులు, వాళ్ళ మధ్య తట్టుకోలేక నా బిడ్డ నాకు తమ్ముడు చదువు చెప్పించుకోవాలి, సిటీకి వచ్చి సిటీలో తమ్ముడిని చదివించుకొని ఇక్కడ అక్కడి నుంచి ఒక కథ అంతా వేరు. ఒక మర్డర్ అటెంప్ట్ కుర్రోడు చూడడం, ఆడు చూసేటప్పుడు వాళ్ళకి తెలిసి మీరు ఊరిదలు వెళ్ళిపోవాలని చెప్పి రౌడీజం కొట్టబడడం పడడం. వాళ్ళు తరివేస్తుంటే ఇంకొక పార్టీ ఏది ఎవరైతే రివర్స్ ఉంటారో వెళ్ళిన గ్రూప్ ఏమో వెళ్ళిపోమంటారు, ఇంకొకరేమో మీరు వెళ్ళడానికి లేదంటారు. అట్టా దాంట్లో తమ్ముడు చచ్చిపోతారు. అప్పుడు నేను వెళ్ళను, మీ ఇష్టం అని చెప్పి ఏమవుతా కానీ చెప్పి ప్రజాసేవ మొదలు పెడతాను. అలా అందరికీ ఎవరు కష్టాలు తీరుస్తున్నాడు కాబట్టి అన్న 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 అని పేరు వచ్చి అన్నగా వచ్చి పెద్ద క్లైమాక్స్, సూపర్ డూపర్ హిట్. అతనితో 9 సినిమాలు తీశాను, మంచి మంచి సినిమా. మనసున్న మహారాజు. మీ దృష్టిలో ఉత్తమ అద్భుతమైన నటుడు అంటే ఎవరు సార్? ఇంతమందితో వర్క్ చేశారు అంటే మీరు అమ్మయ్యా ఇంత అయితే చాలా హ్యాపీ అని అనుకున్నారు హీరో? అమ్మాయి నేను చేసిన వాళ్ళందరూ మంచి హీరోలేనమ్మా, ఎవరిని తగ్గిస్తాం అంటే వాళ్ళకి దొరికిన క్యారెక్టర్ పెట్టారు. ఇప్పుడు అన్న రాజశేఖర్ యాక్టివ్గా చాలా మంచి ఆర్టిస్ట్, కాకపోతే కొంచెం టైం సెన్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతే తప్ప. ఈజీ లేట్గా వస్తారా? అది కొంచెం అంటే రాత్రులు లేట్గా నిద్రపోవడం, తెల్లారి లేటుగా లేవడం, అయినా వాళ్ళని ఏం అనలేము మనం. అతను అన్న కానీ నైస్ ఆర్టిస్ట్. నాకు మమతలో గోవిల ఇలాంటి మంచి మంచి సినిమాలు చేశారు. అలాగా 9 పిక్చర్స్ చేశారు. అలాగా అందరితో చేసుకుంటూ వచ్చి 70 సినిమాలు అయిపోయి ఇక్కడికి ఆగి తల్లి మనసు దాకా ఇప్పుడు తల్లి మనసుతో చాలా అంటే మీ నిజంగానే మీ వారసత్వాన్ని నిలబెట్టేలాగే ఉంది టైటిల్ కూడా.